తమకు దక్కవలసిన హక్కుల కోసం సుప్రీంకోర్టుకు పోయే ప్రాథమిక హక్కుతో సహా పలు ప్రాథమిక హక్కులను ఇచ్చిన రాజ్యాంగంలోని 14, 25, 26, 29 క్లాజ్ ఏ మరియు 32 ఆర్టికల్స్ కు ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ చట్టం ఏదైతే ఉందో అది విరుద్ధంగా ఉంది. అక్కడ హక్కులు ఇవ్వడం, ఇక్కడ హక్కులు కాలరాయడమా? మార్పు చేయబడ్డ మత ఆస్తులపై ఉన్న తగాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటును ఈ చట్టంలో సెక్షన్ 3 నిషేధిస్తోంది. ఎవడైతే ఆక్యుపై చేసుకున్నాడో వాడిదే ఇక రాజ్యం, అంటే బలమున్నోడిదే రాజ్యం అన్నట్టు. నీతి నియమాలు లేవు ఇక్కడ. ఇది ఆర్టికల్ 14కి వ్యతిరేకం. ఆస్తులను కలిగి ఉండటం, సంపాదించడం అనేది అందరికీ ఆర్టికల్ 26 కల్పిస్తోంది. పబ్లిక్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ ప్రాథమిక హక్కులను నిరంతరం అడ్డుకునే విధంగా ఉంది ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఆర్టికల్ 29(1) తమ సంస్కృతిని పదిలిపరుచుకునే హక్కునిస్తోంది. అంటే ఇది ప్రతికూల, అంటే నెగిటివ్ రైట్ హక్కు మాత్రమే కాదు, పాజిటివ్ హక్కును కూడా ఇస్తోంది. దాని ప్రకారం ఏదైనా సాంస్కృతిక స్థలాన్ని గుర్తించి చర్చల ద్వారా, న్యాయ పోరాటం ద్వారా దాన్ని పొందే హక్కు ఈ ఆర్టికల్ ఇస్తోంది. కానీ